హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 301 రీడైరెక్షన్ అంటే ఏంటి, 302 రీడైరెక్షన్ అంటే ఏంటి, ఈ రెండింటి గల డిఫరెన్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ 301, 302 వీటి గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మనం రీడైరెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ విజిట్ చేస్తాం. సో ఆ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు అందులో మనకు పర్టికులర్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో సపోజ్ మీ వెబ్సైటే తీసుకోండి. మీ వెబ్సైట్లో ఈరోజు మీరు ఒక ఆర్టికల్ రైట్ చేశారు. సో ఆర్టికల్ రైట్ చేసిన దానికి సంథింగ్ యూఆర్ఎల్ 1 అని సెట్ చేశారు. సో యూఆర్ఎల్ సెట్ చేసినప్పుడు ఇన్ కేస్ ఆ యూఆర్ఎల్ కనుక మీరు మళ్ళీ చేంజ్ చేస్తే, ఓకే, మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు బై మిస్టేక్ లెంత్ యూఆర్ఎల్ క్రియేట్ చేశారు. సో సపోజ్ నేను ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేశాను, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేశాను. సో దాని యూఆర్ఎల్ ఎలా పెట్టానంటే telugumarketer.com/search engine optimization అని నేను యూఆర్ఎల్ సెట్ చేయడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఎంటైర్ పెట్టడం కన్నా సింపుల్గా SEO అని పెడితే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను, సో ఆ యొక్క యూఆర్ఎల్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నుంచి SEOకి సెట్ చేశాను. అయితే సో ఇప్పటికే మీరు మీ యొక్క ఆర్టికల్ అనేది సెర్చ్ ఇంజిన్స్లో ర్యాంక్ అయి ఉంటుంది. అది మీరు డిఫరెంట్ సోషల్ మీడియాకి షేర్ చేస్తారు. సో అయితే ఎప్పుడైతే మీరు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది యూఆర్ఎల్ని SEOకి అంటే యూఆర్ఎల్ 1 నుంచి యూఆర్ఎల్కి 2కి చేంజ్ చేశారో అప్పుడు యూఆర్ఎల్కి వచ్చే ట్రాఫిక్ అంతా మీరు మిస్ అవుతారు. అప్పుడు మీకు యూఆర్ఎల్ 1కి వచ్చే ట్రాఫిక్ అంతా మీకు ఏమవుతుంది అది 401 ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో దానికోసం ఈ ఎర్రర్ అనేది మీరు రాకుండా ఆ ముందు వచ్చే ట్రాఫిక్ని కూడా మీరు ఈ సెకండ్ పెట్టిన యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయడం కోసమే మనం ఏంటంటే ఈ రీడైరెక్షన్ అన్నది వాడతాం. సో అయితే ఇది మీ యొక్క వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి పంపించడానికి వాడచ్చు. అదేవిధంగా మీరు ఇన్ కేస్ రీసెంట్గా చూస్తే, సో మన యొక్క తెలుగు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఫస్ట్ స్టార్టింగ్లో టెలిజిటల్ అని రిజిస్టర్ చేశాను. సో అయితే కొన్ని రోజుల ముందే నేను ఈ టెలిజిటల్ని telugumarketer.comకి చేంజ్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ నేను telugital.com నుంచి telugumarketer.com రిజిస్టర్ చేసి సరిపోద్దా? సరిపోదు. సో నేనేం చేయాలంటే, సో ఇన్ కేస్ ఇప్పటికే నేను చాలా సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్, లింక్ వీటన్నిటిలోనే సో ఆ యూఆర్ఎల్ షేర్ చేయడం జరిగింది టెలిజిటల్ని. అదేవిధంగా గూగుల్లో కూడా కొన్ని ఆర్టికల్స్ టెలిజిటల్ మీదే రిజిస్టర్ అయి ఉన్నాయి, అందులో టెలిజిటల్ మీదే ఇండెక్స్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఆడికి వచ్చే ట్రాఫిక్ టెలిజిటల్కి వస్తుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ నా వెబ్సైట్ ఎక్కడ ఉంది, telugumarketer.com ఉంది. సో కాబట్టి టెలిజిటల్కి వచ్చే ట్రాఫిక్ని తెలుగు మార్కెటర్కి మనం డైవర్ట్ చేయాలి. సో అటువంటి కేసులో కూడా మనం ఈ రీడైరెక్షన్ అనేది వాడతాం. సో ఇది కొంచెం ఫస్ట్ టైం యూజర్కి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో బట్ మీరు కొంచెం క్లియర్గా ఈ వీడియో కనుక మీరు క్లియర్గా వింటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇందులో మనకి రీడైరెక్షన్ వచ్చేటప్పటికి 2 రకాల రీడైరెక్షన్ చేస్తాం. ఒకటి 301 రీడైరెక్షన్, రెండోది 302 రీడైరెక్షన్. సో 302 రీడైరెక్షన్ అంటే టెంపరీ రీడైరెక్షన్. అంటే మీ యొక్క ఒక యూఆర్ఎల్ని యూఆర్ఎల్ 2కి చేంజ్ చేస్తున్నారు, కాకపోతే అది టెంపరీ మాత్రమే. అంటే కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు మాత్రమే అది టెంపరీగా యూఆర్ఎల్ 2లో పెడతారు. తర్వాత మళ్ళీ దాన్ని యూఆర్ఎల్ 1కి చేంజ్ చేస్తారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం 302 రీడైరెక్షన్ వాడతాం. అలా కాకుండా పర్మనెంట్గా మనం రీడైరెక్షన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు టెలిజిటల్ టు తెలుగు మార్కెటర్ చూసుకుంటే ఇది పర్మనెంట్ రీడైరెక్షన్. ఎందుకంటే నేను టెలిజిటల్ నాకు అంతలా బాగాలేదు అని అన్న ఉద్దేశంతో సో తెలుగు మార్కెటర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది పర్మనెంట్ మూవ్ గురించి నేను 301 రీడైరెక్షన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాను. సో 302 రీడైరెక్షన్ అంటే టెంపరీ రీడైరెక్షను, అదే 301 రీడైరెక్షన్ అంటే పర్మనెంట్ రీడైరెక్షన్. ఇక్కడ మీకు రీడైరెక్షన్ అంటే ఏం లేదు, ఒక యూఆర్ఎల్కి వచ్చే ట్రాఫిక్ని వేరే యూఆర్ఎల్కి పంపించడమే రీడైరెక్షన్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా 301 రీడైరెక్షన్ అంటే ఏంటి, 302 రీడైరెక్షన్ ఏంటి, రెండింటికి తేడా ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు డౌట్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అప్కమింగ్ వీడియోస్ నుంచి అది ఇంప్రూవ్ చేయడం లేకపోతే మీ డౌట్స్ మీద సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.